హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బేబీకార్న్ మంచూరియా చేస్తున్నాను. దానికి గాను ఫస్ట్ ఒక 150 గ్రామ్స్ బేబీకార్న్ తీసుకున్నానండి. దాన్ని క్లీన్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. అదిగోండి, మనకి నచ్చిన ఏ షేప్లో అయినా ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని నేను ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను. ఈ షేప్లో నేనైతే కట్ చేసుకున్నానండి ఇట్లాగా. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా నేను ఒక 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అదిగోండి, రుచికి తగ్గట్టుగా అంటే ఆ ముక్కలకి తగినంతగా నేను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ బేబీకార్న్కి బ్యాటర్ రెడీ చేస్తానండి. దానికి గాను ఫస్ట్ సాల్ట్ వేసాను, అలానే కారం కూడా వేస్తున్నాను అండి 1 స్పూను. కారం కూడా వేస్తున్నాను. తర్వాత గరం మసాలా కూడా వేస్తున్నాను కొంచెం. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇది ఇంట్లోనే నేనే తయారు చేశాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దాన్ని కూడా వేస్తున్నానండి. అలాగే ముందుగా మనము కార్న్‌ఫ్లోర్, మైదాని 2 జల్లించుకొని పెట్టుకోవాలండి. పురుగులు ఏమైనా ఉన్నా కానీ పోతాయి. అదిగోండి, కార్న్‌ఫ్లోర్, మైదాని కొంచెం కొంచెం తీసుకున్నాను. ఒక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. అలానే అలానే 2 స్పూన్ల మైదాని కూడా తీసుకున్నాను నేను. అంటే అవి మొత్తం అదిగోండి, మన ముక్కలకి తగ్గట్టుగా మనము పిండి కూడా తీసుకున్నాను నేను. ఇప్పుడు అవన్నీ వేసేసి మసాలా అంతా ఆ మొక్కజొన్నలకి బాగా పట్టాలండి. ఫస్ట్ ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలుపుతున్నాను. ఇప్పుడు నేను కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. వాటర్ వేసేసి ఇంకొంచెం అంటే మనం వేసిన పిండ్లు ఉన్నాయి కదండి, మైదా పిండి అని కార్న్‌ఫ్లోర్, ఆ 2 మసాలా అంతా ముక్కలకి పట్టాలన్నమాట. అలా కలుపుతున్నాను. ఇప్పుడు మనకి ఇంకెక్కడన్నా పొడి పొడిగా ఉంటే కనుక ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి చేత్తో కలిపేసేసుకోండి. అప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది. చాలా అంతా ముక్కలన్నిటికీ బాగా పట్టేస్తుంది. అదిగోండి, ఇంకా అట్లా పడితే సరిపోతుంది. చూడండి, ముక్కకి అట్లా పడితే సరిపోతుంది. ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కార్న్‌ఫ్లోర్, మైదా మొత్తం అలా పట్టాలండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టి బాండీలో ఆయిల్ హీట్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మొక్కజొన్నలు ఏవైతే ఉందో బేబీకార్న్ ఉన్నాయి కదండి, ఆ బేబీకార్న్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అదిగోండి, అవన్నీ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి ఒక్కొక్కటి నిదానంగా అతుక్కోకుండా ఒక్కొక్కటి వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి మనం ముద్దగా వేసేస్తే అవన్నీ ముద్దగా అయిపోతాయి. అందుకే సపరేట్గా ఒక్కొక్క పీస్ని వేస్తున్నాను నేను. అట్లాగా ఒక్కొక్క పీస్ వేస్తే ఏమవుతుందంటే మనకి అది అతుక్కోకుండా ఉంటుంది. కార్న్‌ఫ్లోర్ అనేది అతుక్కునే ఇది ఉంటుంది కదండి కార్న్‌ఫ్లోర్లో, అందుకని చెప్పేసి నేను ఒక్కొక్క ముక్క సపరేట్గా వేస్తున్నాను. అదిగోండి, మనకి పట్టినంత వరకు అట్లా వేస్తున్నాను. అవి ఒక 2 మినిట్స్ అవి మళ్ళీ పైకి వస్తాయి కదండి, ఆయిల్ నుంచి పైకి వచ్చేంత వరకు అలా ఉంచితే సరిపోతుంది, కదిలించకుండాను. ఇదిగోండి, ఇప్పుడు అవి కనుక ఒకసారి కదిలించి చూసి చేస్తే కనుక అదిగోండి ఆ కలర్లో వచ్చేసింది. మనకి గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది. నేను కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చేస్తున్నాను నేను. బయట రెస్టారెంట్లో, హోటల్స్లో అయితే అన్ని రకాల ఏమంటారు కలర్స్ అన్నీ ఇన్ని వేస్తారు కదా, అందుకే అలా ఏం వేయలేదు. జస్ట్ న్యాచురల్గా చేశాను. అదిగోండి, ఇలా మొత్తం వేగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంకా మిగిలినవి కూడా ఉంటుంది కదండి, మిగిలిన పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా మనము మిగిలిన బేబీకార్న్ని కూడా డీప్ ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుందాము. మిగతావి కూడా ఇదే ప్రాసెస్లో. ఇదిగోండి, ఒక్కొక్కటి అలానే నిదానంగా వేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయిల్తో ఉంటే పని అమ్మో, వేడి వేడి ఆయిల్. ఇది వేసేటప్పుడు ఆల్రెడీ నా చెయ్యి కూడా కాలిపోయింది.
చాలా జాగ్రత్తగా నిదానంగా వేసుకోండి. ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు అసలు దగ్గరికి వచ్చారంటే ఇంకేం లేదు. అదిగోండి ఇప్పుడు అలా వేగిపోయినాయి కదండి మొత్తము. ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సపరేట్గా ఒక బండి తీసుకుని అదే బండిలో ఒక 1½ స్పూన్ నూనె వేశాను. దీనిలో ఆ నూనె కూడా కాగిన తర్వాత జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. ఆ జీలకర్ర కాలిన తర్వాత వేగిన తర్వాత ముందుగానే మనము ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది దీనిలో అయితే, ఈ డిష్లో. ఇంకా వెల్లుల్లిపాయల తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేస్తానండి. ఇప్పుడు ఇవంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. కొంచెం ఒక 10 నిమిషాలు అయితే కనుక మనకి ఆ పచ్చివాసన అంతా పోతుందండి. ఇప్పుడు దీనిలో నేను ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం బేబీ కార్న్లో వేసాం కదా, ఇంకో కొంచెం ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అలానే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి మనము. కరివేపాకు కూడా వేసేసి కలిపాను. ఇప్పుడు అదిగోండి మనకి ఇంకా కొంచెం వేగుతూనే ఉన్నాయి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసేస్తుంది మనకి. ఆయిల్ పైకి వచ్చేసింది అంటే ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఉల్లిపాయల లోపలంతా ఉడికిపోయింది. దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇది కూడా వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా మనం. ఉల్లిపాయలు కూడా చూసారండి బాగా కలర్ మారుతున్నాయి. ఇలా అయితే సరిపోతుందండి మనకి. ఇంకా ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం దానిలో వేసాం కాబట్టి దీనికి తగ్గట్టుగా జస్ట్ ఈ గ్రేవీకి తగ్గట్టుగానే మనం మసాలాలన్నీ వేసుకోవాలండి. మళ్ళీను సాల్ట్, కారం ఆల్రెడీ మనం మిర్చి వేసాము, చూసుకొని వేసుకోవాలి. కారం కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి, అది కూడా వేసి వేపుతున్నాను. మనకి చైనీస్ వంటకాల్లో ప్రతి వంటకాల్లో షుగర్ కలుపుతారు తెలుసా అండి. షుగర్ వేస్తే ఆ టేస్ట్ అనేది చైనీస్ రెస్టారెంట్లో అలా చేస్తారండి ఎక్కువగాను. అదిగోండి అందుకు కానీ నేను కూడా కొంచెం షుగర్ వేసాను. రెస్టారెంట్ స్టైల్లో వచ్చినట్లుగా వస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సిన సాసులు ఏవైతే ఉంటాయో మన ఇంట్లో అన్ని సాసులు వేసుకోవచ్చండి. చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అన్ని సాసులు వేసుకోవచ్చు. మనకి సాసు లేకపోయి మన ఇంట్లో ఏ సాసు లేవనుకోండి, ఓన్లీ ఒక టమాటా సాస్ ఒక్కటే వేసుకొని చేసుకుంటే కనుక బాగుంటుంది. ఇదిగోండి నేను ఒక 1 స్పూన్ టమాటో సాస్ వేసాను. 1½ వేసాను, 2 స్పూన్స్ వేసాను. అంటే మనకి కొంచెం తీయగా కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను. అదిగోండి అలానే దీనిలో మిగిలిన ఏవైతే సాసెస్ ఉంటాయో అవి కూడా వేస్తున్నాను. వెనిగర్ వేస్తున్నానండి 1 స్పూన్.
ఒక స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. కలిపేస్తున్నానండి ఫస్ట్ అవన్నీను. వెనిగర్ వేసిన తర్వాత చిల్లీ సాస్ వేస్తున్నాను. అదిగోండి గ్రీన్ చిల్లీ సాస్. అది కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి. ఒక స్పూన్ కూడా తక్కువే. అంటే మనకి ఆల్రెడీ కారం వేసాము, గరం మసాలా వేసాం, పచ్చిమిర్చి వేసాం కదా! కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అది ఎక్కువ వేసామనుకోండి అసలు తినలేం కదా! మంటగా ఉంటుంది. చిల్లీ సాస్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. దానికి కానీ నేను ఒక హాఫ్ స్పూన్ తక్కువేలెండి. ఒక హాఫ్ స్పూన్ వేసాను చిల్లీ సాస్. దాన్ని కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు సోయా సాస్ కూడా వేస్తున్నానండి. అదిగోండి సోయా సాస్. ఆ సోయా సాస్ని కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తున్నాను. అది కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఆ మసాలాలు మొత్తం ఒకసారి కలిపేస్తున్నానండి బాగాను. అదిగోండి మొత్తం ఏవైతే మనం వేసిన మసాలాలు ఆ సాసులు అవన్నీ కూడా వాటిలోకి పట్టాలి బాగా. మొత్తం కలిపేస్తున్నాను. అదిగోండి దానిలో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఆ మష్రూమ్ మంచూరియా అనేది కొంచెం మనకి గ్రేవీగా కావాలంటే కనుకండి, దానికోసం గాను ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ మనము కార్న్‌ఫ్లోర్ తీసుకొని, ఆ కార్న్‌ఫ్లోర్‌లో వాటర్ కలిపేసేసుకోవాలి బాగా. అదిగోండి ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. దానిలో వాటర్ కలిపేసేసి ఆ వాటర్‌ని ఉల్లిపాయల మిశ్రమంలో వేస్తున్నాను. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే గనక వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే లేదు, ఆ గ్రేవీతోనే సరిపోతుంది. అదిగోండి ఇప్పుడు ఆ గ్రేవీ అంతా ఇదైపోతుంది కదా! నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. అదిగోండి మొత్తం థిక్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఆ మసాలా దానిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న బేబీ కార్న్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేస్తున్నాను. అవి కూడా వేసి ఆ గ్రేవీ అంతా ఆ బేబీ కార్న్‌కి బాగా పట్టాలి. అదిగోండి ఆ గ్రేవీ అంతా దానికి పట్టేసేసేయాలి పూర్తిగా. మొత్తం పీస్ అనేది అసలుకి కనపడకుండా మొత్తం ఆ గ్రేవీతోనే నిండిపోవాలన్నమాట. గ్రేవీ కిందండి బాగా పట్టాలి. అదిగోండి మొత్తం అలా మొత్తం కలుపుతూ బాగా ప్రతి పీస్‌కి ఆ గ్రేవీ అంతా పట్టేటట్లు చూడాలండి. ఇంకా లాస్ట్‌లో మనం దించే ముందు కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. అదిగోండి మొత్తం లాస్ట్‌లో శుభ్రంగా కడిగిన కొత్తిమీర అండి. అదిగోండి సన్నగా తరిగిన కొత్తిమీర అది కూడా వేసేసి కలిపేస్తున్నాను. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే బేబీ కార్న్ మంచూరియా తయారైపోయిందండి. అదిగోండి మీకు నచ్చితే ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేశానండి. చూడ్డానికి కూడా ఎంత టెంప్టింగ్‌గా ఉందండి. మీకు నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.